ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటంలో వెనక్కి వెళ్ళామని కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినప్పుడు చెలరేగిన కొన్ని వేల కేసుల్ని విత్డ్రా చేసినప్పుడు మేము హైకోర్టులో ఫైట్ చేసాం. దస్తగిరి మీద ప్రాణాపాయంలో దస్తగిరి కోసం ఆయన్ని పదే పదే కేసులు పెట్టి ఆయన్ని ఎలక్షన్ మూమెంట్లో బయటకు రానియకుండా వాళ్ళ భార్యల్ని అతని భార్యని పిల్లల్ని భయప్రాంతులకు గురి చేసి దస్తగిరి మీద కేసులు పెట్టినప్పుడు హైకోర్టులో ఫైట్ చేసి వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నాం. ఏ లాయర్ని పెడితే ఆ లాయర్ని కొనేసే పరిస్థితుల్లో దస్తగిరి కోసం విఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హైదరాబాద్ వెళ్ళి దస్తగిరి కేసుని ఆర్గ్యూ చేస్తున్నాం. దస్తగిరికి కమిటెడ్గా మేము నిలబడ్డాం. ఈ రాష్ట్రంలో ప్రతి దళిత బిడ్డ మీద జరిగే అన్యాయాల్ని అక్రమాలని ఫైట్ చేస్తున్నాం. బట్ మీడియాలో కనపడకపోవచ్చు, లేకపోతే మీడియాలో నీకు రాలేకపోవచ్చు, కానీ నాకున్న పొలిటికల్ ఎంగేజ్మెంట్స్లో కొంత పొలిటికల్గా మా పార్టీని స్ట్రెంగ్తన్ చేయడానికి కమిటీస్ పెట్టుకోవడానికి కొంత టైం తీసుకున్నమాట వాస్తవమే. కానీ చర్చలు జరుగుతున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వంతోనో కుమ్మక్కయ్యటమో లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంకి బ్యాకప్గా ఉండటమో ఇలాంటి ప్రభుత్వాలకి కనుక మనం బ్యాకప్గా ఉన్నామంటే బహుశా దేవుడు మనల్ని మనం క్షమించుకోవచ్చాము. కానీ ఇలాంటి ప్రభుత్వానికి ఇంకా ఎలాంటి ప్రభుత్వం ఏందిలే, జగన్మోహన్ రెడ్డికే అందం. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంతకి బ్యాకప్గా ఉండటం వలన అది మనల్ని మనం క్షమించుకోవచ్చాము, కానీ ఆ దేవుడు మాత్రం క్షమించడు.